హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్ అనే చాప్టర్ చూద్దాం. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ప్రతి చాప్టర్లో సింప్లిఫికేషన్, అంటే ఏదైనా ఒక నెంబర్ని సింప్లిఫై చేయాలంటే ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అనేసి స్పీడ్గా క్యాలిక్యులేషన్ రావాలంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. ఈ డివిజిబిలిటీ రూల్స్లో మనకు ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్లో 2, 4, 8, 16 అంటే ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటాయి అన్నమాట. అంటే 2కు 4కు 8కు 16కు సేమ్ డివిజిబిలిటీ రూల్ ఉంటుంది. ఎలా అంటే చూద్దాం. ఈ డివిజిబిలిటీ రూల్స్లో మనకు సపోజ్ ఇప్పుడు చూడండి, 2 ఎలా ఫామ్ అయిందంటే 2 పవర్ 1, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే ఎంత 8, 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 1 అంటే 2, అలాగే 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే ఎంత 8, 2 పవర్ 4 అంటే ఎంత 16. సార్ ఇది ఎందుకు సార్ అంటే చూడండి, ఇప్పుడు 2 పవర్ 1 అంటే 2 ఫామ్ అయింది కాబట్టి లాస్ట్ సింగిల్ డిజిట్ చెక్ చేస్తే ఆ సింగిల్ డిజిట్ కనుక మనకు 2తో డివిజిబుల్ అయితే హోల్ నంబర్ మొత్తం మనకు 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట. 4తో డివిజిబిలిటీ రూల్స్ తెలియాలంటే 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి లాస్ట్ 2 నంబర్స్ చెక్ చేసుకోవాలి. ఈ లాస్ట్ 2 నంబర్స్ మనకు 4తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 2 క్యూబ్ అంటే 8 కాబట్టి మనం ఏం చెక్ చేయాలి, లాస్ట్ 3 నంబర్స్ చెక్ చేయాలి. ఈ లాస్ట్ 3 నంబర్స్ మనకు 4తో, లాస్ట్ 3 నంబర్స్ కనుక మనకు 8తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ మనకు 8తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 2 పవర్ 4 అంటే 16 అంటే మనం ఏం చెక్ చేయాలి, లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేయాలి. ఈ లాస్ట్ 4 డిజిట్స్ మనకు 16తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ మనకు 16తో డివిజిబుల్ అవుతుంది అనమాట. కాబట్టి 2తో కావాలంటే ఏం చెక్ చేయాలి, లాస్ట్ సింగిల్ నెంబర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 4తో చేయాలంటే లాస్ట్ 2 నంబర్స్ చెక్ చేయాలి. 4తో చేయాలంటే ఏం చెక్ చేయాలి, లాస్ట్ 2 నంబర్స్ చెక్ చేయాలి. అలాగే 8తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఏం చెక్ చేయాలి, లాస్ట్ 3 నంబర్స్ చెక్ చేయాలి. అలాగే 16తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, లాస్ట్ 4 నంబర్స్ చేయాలి. ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్స్తో సాల్వ్ చేద్దాం, ఎలా అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అనమాట. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చూడండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఏంటంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 ఆర్ డివిజిబుల్ బై 2 అనమాట. అంటే మనకు 0 అయినా ఉండాలి, లేదంటే 2 యొక్క మల్టిపుల్ అయినా ఉండాలి. చూడండి, సరే లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటే చాలు. 8 అనేది 2 యొక్క డివిజిబుల్డే కదా, కాబట్టి మనకి ఏమవుతుంది, మొత్తం నంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 0 అనేది 2 యొక్క డివిజిబుల్లో వస్తుందా రాదా, వస్తుంది, 0 అని చెప్పాము ఆల్రెడీ. నెక్స్ట్ 4 చూడండి, కాబట్టి ఈ నెంబర్ కూడా మనకు డివిజిబుల్ అవుతుంది. మొత్తం నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డిజిట్ మనకు ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ డిజిట్ పట్టుకొని రిమైనింగ్ మొత్తం మనం 2తో డివిజిబుల్ అవుతుందా కాదని ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇక చూడండి, లాస్ట్లో 7 ఉంది, ఇది డివిజిబుల్ అవుతుందా, కాదు. నెక్స్ట్ లాస్ట్లో 9 ఉంది, ఇది డివిజిబుల్ అవుతుందా, కాదు. లాస్ట్లో 1 ఉంది, ఇది డివిజిబుల్ అవుతుందా, కాదు. ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అనమాట. ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4లో మనం ఏం చెక్ చేయాలని చెప్పినాం, 2 డిజిట్స్ చెక్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ కనుక మన 4తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకు తెలిసిన స్టోరీ. ఇప్పుడు చెక్ చేద్దాం. లాస్ట్లో 2 డిజిట్స్ 24 డివైడ్ బై 4తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి మొత్తం నంబర్ డివిజిబుల్ అవుతుంది. అలాగే 64 కూడా 16 4 ఎంత 64 డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 2 జీరోస్ 100 అంటే 100 డివైడ్ బై 4 అంటే 25 డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి డివిజిబుల్ అవుతుంది. అలాగే 32 ఇది కూడా డివిజిబుల్ అవుతుంది, 32. అలాగే 96 ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు 18 ఉంది, 18 అనేది 4 టేబుల్లో వస్తుందా, రాదు, కాబట్టి నెంబర్ అనేది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 22 ఉంది,
లాస్ట్ 2 డిజిట్స్ 22, 4 టేబుల్ 22 వస్తుందా? రాదు, కాబట్టి డివిజిబుల్ కాదు. నెక్స్ట్ వన్ 20 ఉంది లాస్ట్లో, కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది 4తో. నెక్స్ట్ వన్ లాస్ట్లో 94 ఉంది, 94 డివైడ్ బై 4 చేయండి. 4తో ఇస్తే ఏమైంది? 4 2s are 8, 14 వస్తుంది. కానీ మనకు 16 అయితే డివిజిబుల్ అవుతుంది. 14 వస్తే డివిజిబుల్ అవుతుందా 4 టేబుల్లో? కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ కాదు. కాబట్టి ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి? దెన్ ఫస్ట్ నెంబర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్, నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకటి. ఇవి డివిజిబుల్ అవుతాయి 4తో. రిమైనింగ్ నెంబర్స్ అనేది 4తో డివిజిబుల్ కావు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ 8 డివిజిబిలిటీ రూల్ అనమాట. ఈ 8 డివిజిబిలిటీ రూల్ అంటే ఆల్రెడీ చెప్పాం. 8 డివిజిబిలిటీ రూల్ అంటే ఏం చెక్ చేయాలని చెప్పినాం? లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి. ఈ లాస్ట్ 3 డిజిట్స్ మనకి ఏమై ఉండాలి? జీరోస్ అయినా ఉండాలి, లేదంటే 8తో డివిజిబుల్ అన్నా కావాలి. జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ డివైడ్ బై 8, లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ బై 8. డివైడ్ బై 8 అంటే ఇప్పుడు సపోజ్ 8తో చేద్దాం. 8 1s are 8, 8 ఉంటుంది. 8 పోతే అంటే 14 మైనస్ 8 అంటే ఎంత ఉంటుంది? 6, 64. 8 8s are 64. కాబట్టి ఈ నెంబర్ మనకి ఏమైంది? డివిజిబుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, డివైడ్ బై 8. డివైడ్ బై 8 అంటే 8 1s are 8 90s are. కాబట్టి ఈ నెంబర్ ఏమైంది? మనకు డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మొత్తం నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 8తో చేస్తే 18 5s are ఎంత? 120. కాబట్టి మనకి ఏమైంది? డివిజిబుల్ అయింది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వన్ 433 డివైడెడ్ బై 8. 433 డివైడ్ బై 8 అంటే 8తో చేస్తే ఏమైంది? 4 5s are ఎంత? 40. సారీ 8 5s are 40. ఇంకెంత ఉంటుంది? 33 ఉంది. కానీ మనకు 32 అయితే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ మనకు డివిజిబుల్ కాదు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, 8తో చేస్తే ఏమైంది? 8 1s are 8, 1 ఉంటుంది. 1 అంటే 19. 8 2s are ఎంత? 16. 16 అంటే 3 ఉంటుంది, 36. ఓకేనా? 36. 8 4s are 32. కానీ 36 డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి మొత్తం నంబర్ డివిజిబుల్ కాదు. నెక్స్ట్ వన్ లాస్ట్ 3 డిజిట్స్ డివైడెడ్ బై 8. 8తో చేస్తే ఏమైంది? 8 1s are 8. 8 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 52 ఉంటుంది. 52 అనేది 8 టేబుల్ వస్తుందా? రాదు. కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ కాదు. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్? చాలా ఈజీగా ఉంటుంది. ఎయిట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ 16 చూద్దాం. నెక్స్ట్ 16 యొక్క డివిజిబిలిటీ రూల్ అనమాట. 16 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 4 నంబర్స్ చెక్ చేసుకోవాలని చెప్తుంది. 16 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? మనకు లాస్ట్ 4 నంబర్స్ చెక్ చేసుకోవాలని చెప్తుంది. లాస్ట్ 4 నంబర్స్ కనుక మనకు 16తో డివిజిబుల్ అయితే మొత్తం నంబర్ అనేది 16తో భాగించబడుతుంది. ఇది మన కాన్సెప్ట్. అయితే చూడండి, ఇక్కడ ఉన్నదే మనకు 4 అనమాట. కాబట్టి మొత్తం చెక్ చేసుకోవాలి. 16 డివైడ్ బై అంటే 16 6 ఎంత? 96. 96 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 48. 48 అంటే 16 3s are ఎంత? 48. కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ లాస్ట్ 3 డిజిట్స్ 16తో చేస్తే 16 6 are ఎంత? 96. 96 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 అంటే 38. 38 అంటే 16 2s are ఎంత? 32. 32 అంటే 6. 16 4s are 64. కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి? లాస్ట్ 4 నంబర్స్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ 4 నంబర్స్ డివైడ్ బై 6. 16 1 16. కాబట్టి ఈ నెంబర్ మనకు 16తో భాగించబడుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ మనకు 4 డిజిట్స్. లాస్ట్ 4 డిజిట్స్ ఏమంది? 9984. ఆల్రెడీ 9984 చెక్ చేసినాం కదా. కాబట్టి ఈ నెంబర్ ఆల్రెడీ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక లాస్ట్ 4 డిజిట్స్ 1 2 3 4. లాస్ట్ 4 డిజిట్స్ అనేది 16తో చేస్తే 30 డివైడ్ బై 16 అంటే 13 2s are ఎంత? 62. కానీ 13 వస్తుందా? 30 వస్తుందా? రాదు. కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ కాదు. నెక్స్ట్ వన్ లాస్ట్ 4 డిజిట్స్. లాస్ట్ 4 డిజిట్స్ చూడండి, లాస్ట్ 4 డిజిట్స్ డివైడ్ బై 16.
ఆల్రెడీ మనకి ఏమైంది ఇక్కడ 9984 డివిజిబుల్ అయింది. ఇక్కడ 9984 డివిజిబుల్ అయిందంటే ఆఫ్టర్ 9984 డివిజిబుల్ అయితే ఆఫ్టర్ 16 నెంబర్స్ తర్వాత వచ్చే నెంబర్ డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి ఏముంది ఇక్కడ 9988 ఉంది. కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ వన్ చెక్ చేద్దాం. బై 16 అంటే చూడండి, ఇప్పుడు 16తో చేస్తే 16 2 జార్ ఎంత? 32 అంటే రిమైనింగ్ 80 వస్తుంది, కానీ 85 వస్తుందా 16 టేబుల్లో? కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. ఇది 16 యొక్క డివిజిబిలిటీ రూల్ అన్నమాట. ఓకేనా?